మనమంతా కూడా ఈ దేవాలయంలో మన ముందు నిలబడి ఉన్న డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ కృష్ణ కుమార్ యొక్క వివాహ సాంఖ్యంలో పాలు పంచుకోవటానికి దేవుని యొక్క దీవెనలు వారి మీద కురిపించమని ప్రార్థించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రత్యేకంగా మరి కుటుంబ సభ్యుల తరఫున రెడ్డి కుమార్ తరఫున నిర్మించగా సతీష్ ఏజుకోటి భూములో సూర్యుడిగా ఏజుకోటి తరఫున సైతం మేమందరినీ కూడా ఈ వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ ఒక వారం రోజుల క్రితం సతీష్ నా దగ్గరికి వచ్చి మా డాక్టర్ జీవితంలో రెండు ప్రధానమైన భావాలు చెప్పాను. ఒకటి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఎండి చేయటం, రెండవది వివాహం చేసుకోవటం అన్నది ప్రధానమైన. ఆ రెండు కూడా దేవుడు నాకు ఈ సంవత్సరం అనుగ్రహించారు, వరముగా ఇచ్చారు అని చెప్పాం. కాబట్టి ప్రత్యేకంగా ఈ రెండు, ఒకటి డాక్టర్ చనిపోయిన డాక్టర్, రెండవది వివాహ జీవితం ప్రారంభిస్తూ అడుగు పెట్టిన వీరిని సతీష్ వీరిద్దరికి కూడా దేవుడు తోడుగా ఉండి వీరి యొక్క అటు వృత్తిలో కానివ్వండి, ఇటు జీవితంలో కానివ్వండి వారిని ముందుకు నడిపించాలని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వీరిద్దరు కూడా ఈ వివాహ సాంఖ్యం ద్వారా ఒకటి కాబోతున్నారు. కాబట్టి ఈ పవిత్రమైన బంధం కలకాలం కూడా ఆనందంగా, సంతోషంగా, శాంతిగా ముందుకు సాగాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చాలా వరకు ఇక్కడ ఉన్న వ్యక్తులకు తెలిసిన విషయమే, వీరిద్దరూ కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రేమ ఇప్పటి వరకు మాత్రమే కాకుండా జీవితాంతం కూడా ఈ ప్రేమ నిలిచి ఉండాలని అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరుకున్నాడు. కానీ అతనికి తగిన తోడెవరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యాభై నరుని గాఢ నిద్రపోయినట్టు చేశాడు. అతడు నిద్రపోన్నప్పుడు ఆయన అతని పర్పటములకు ఒక దాన్ని తీసి ఆ చోటను మరలా మాంసంతో తాను నరునికి తీసిన పర్పటములను స్త్రీగా రూపొందించి దేవుడైన యాభై ఆమెను అతని కొడుకు రూపొందించాడు. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైంది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహంలో దేహం, ఈమె నరుడి నుండి రూపొందినది కాక
నాది ఎరుక అని. కావుననే నరుడు తన తల్లిదండ్రులకు విడనాడి ఆలింగి హత్తుకొని పోవచ్చు, వారిరువురు ఏక శరీరులు. ఇది ఎన్నో ఈశ్వరునికి వందనములు. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువులకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీసభ యొక్క రక్షకుడు కనుక స్త్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగను నిర్దోషిగను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు గదా, దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరులగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుతున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీసభకును వర్తించునని నా భావన. కానీ అది నీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీరు ప్రవేశిస్తున్నటువంటి ఈ వివాహ అంతస్తుని దీవించాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇక్కడికి చేరువచ్చి మీరు దేవుని యొక్క దీవెన కొరకు ప్రార్థిస్తున్న సమయంలో మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేవాది దేవుడు మీరు ప్రారంభించినటువంటి ఈ వివాహ జీవిత యాత్ర గౌరవంగా ఫలించాలని, సఫలీకృతం కావాలని
అనేకమైనటువంటి మెలకువలు ఉన్నప్పుడు కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిగా ధ్యానించాను. నేను విజయపాల గారు ప్రసంగం చెప్పాలనుకున్నప్పుడు నేను వెంటనే మరి ఇద్దరు డాక్టర్లు వివాహం చేసుకున్నారు, ఏం చెప్పాలి అని చెప్పి బైబుల్ చదివాను, లేకపోతే అనేకమైన పుస్తకాలు చదివాను. చివరికి గూగుల్ని అడిగారు. గూగుల్ తల్లి ఈ వివాహము సంతోషంగా ఆనందంగా జీవితాంతము ఎలాంటి సమస్య లేకుండా సాగాలంటే కొన్ని టిప్స్ చెప్పండి అని గూగుల్ అడిగితే ఆ గూగుల్ అంది, ఈ ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు. అక్కడితో ఆగలేదు, మీకు తెలిసే నాకు జవాబు చెప్పండి. ప్రియమైన సతీష్ కుమార్ మరియు కృష్ణ కుమార్, దేవుని యొక్క వాక్యాన్ని భరించాం. ఈ ప్రపంచంలో ఈ జీవిత విధానానికి సమాధానం దొరకకపోవచ్చు, కానీ బైబిల్లో తప్పకుండా ఈ యొక్క జీవితానికి, వివాహ జీవితానికి కావలసినటువంటి సందేశం తప్పకుండా ఉంది. అందరూ కూడా వివాహం ప్రారంభించినప్పుడు వివాహ పత్రిక రాస్తూ ఉంటారు. వివాహము అన్ని విషయాల్లో కన్నా ఘనమైనది. మరి మన సతీష్ కుమార్ యొక్క వివాహ పత్రిక వచ్చినప్పుడు ఆ మాట లేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు లేదు అని ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించినటువంటి ప్రేరేపణ ఏమిటి అంటే, ఈ వాక్యము ఈ ఇద్దరు కూడా పత్రికలో రాసుకోవడం కాదు, కానీ మనసులో ఆల్రెడీ రాసుకున్నారు. వివాహం జీవితము, వివాహం అన్ని విషయాల్లో కల్లా ఘనమైంది అనేటువంటి మాట పత్రికలో రాసుకోవడం ముఖ్యం కాదు, కానీ మీ హృదయంలో రాసుకోవాలి. మీ హృదయంలో రాసుకున్నప్పుడు జీవితంలో ఈ రోజు నుంచి జీవితాంతం కూడా అనేకమైనటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. పని వస్తుంది, ఒత్తిడి వస్తుంది, కుటుంబ సభ్యులు వస్తారు, మిత్రులు వస్తారు, అనేకమైనటువంటి విషయాలు రావచ్చు. కానీ అన్నిటికంటే కూడా, పని కంటే, ప్రెషర్ కంటే, డబ్బుల కంటే, హోదాల కంటే, బంధు మిత్రుల కంటే, తల్లి నందుల కంటే కూడా ముఖ్యమైనటువంటి ఏంటి అంటే ఈ వివాహం. అన్ని విషయాల్లో కల్లా ఘనమైనది, గొప్పది, పవిత్రమైనది. ఎందుకంటే మన కథోలిక శ్రీసభలో 7 దివ్య సంస్కారాలు ఉన్నాయి. 7 దివ్య సంస్కారాలలో ఈ యొక్క జ్ఞాన వివాహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి. ఈ దివ్య సంస్కారాలలో ప్రతి దివ్య సంస్కారంలో గొప్ప విషయం ఏమిటి అంటే, జ్ఞానస్నానం పొందినప్పుడు దేవుడు తన యొక్క రక్షణను ఒక కానుకగా, ఒక గిఫ్ట్గా ఇస్తాడు. ఇదిగో భద్రమైన అధ్యయనం పొందినప్పుడు దేవుడు పవిత్రాత్మను ఒక వరముగా ఇస్తాడు, గిఫ్ట్గా, కానుకగా ఇస్తాడు. పాప సంగతిలో పొందినప్పుడు దేవుడు పాప క్షమాపణను దేవుడికి కానుకగా ఇస్తాడు, గిఫ్ట్గా ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా సతీష్ మరియు కృష్ణ కుమార్, ఈ రోజు ఈ జ్ఞాన వివాహంలో దేవుడు మీకు ఒక గొప్ప కానుక ఇస్తున్నాడు. ఏంటి అంటే, ఇదిగో కృష్ణ కుమారిని, ఇదిగో సతీష్కి ఒక కానుకగా. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్.